50% మాత్రమే 50% మాత్రమే ముగిస్తున్నాము. ముగింపు కృతజ్ఞతలు. మాట్లాడతారు ఎక్స్పెండిచర్ 9,190 రూపాయలు. లారీ డెబిట్ ఛార్జీలు 15,000. ఎన్ని టిఫిన్ ఛార్జీలు 19,950 రూపాయలు. డబ్బాలకు 7,700 రూపాయలు. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఆడిట్ నోటీస్. ఎందుకంటే ఇప్పుడు రోడ్ల మీద వచ్చేట్టుగా పోలీసులు కూడా ఇబ్బంది పెడుతున్నారు, కేసులు పెడతామని. కాబట్టి మీరు ఏదైనా రోడ్ల మీద వచ్చారని రైతులు పెట్టకూడదు. రైతులు పెడితే బండ మీద వచ్చి యాక్సిడెంట్ అయ్యి చాలా మంది చనిపోవడం జరుగుతుంది. కాబట్టి అదే నువ్వు బండ పెట్టకుంటే కొద్దిగా ఏదైనా జరిగి మిస్టేక్ పడితే అడ్డ మీద పడితే మంచి పానం పోదు. ఈ రైతులు పెట్టడం వల్ల స్లిప్ అయిపోయి రోడ్డు మీద పడుతున్నారు. కాబట్టి కొద్దిగా పక్కకు చేసుకొని రోడ్డు పక్కకు పొలాలు దగ్గర ఉంటే కూడా మీరు సాగు చేసుకొని పొలాలు పోసుకుంటే బాగుంటుంది. ఎండాకాలం కాబట్టి మనకు భగవంతుడు వడగడ్డ వాన పడకుంటే ప్రతి ఒక్కరికి ఏమి ఇబ్బంది కాదు. దేవుడు వడగడ్డ పడితే మనకు రైతులకు ఇబ్బంది పెట్టి పోయినసారి అట్లనే వర్షాలు పడడం వల్ల చాలా మంది బయట అమ్ముకున్నారు భయపడి. కాబట్టి దానికి కూడా మీరు కార్పీట్లు కానీ బాణాలు కానీ తెచ్చుకొని కప్పుకొని మా సొసైటీకి కొంచెం వీరుగా సహకరిస్తే మేము ముందుకు పోతాము. అలాగే కాంటాక్ట్ తర్వాత రాజు ఎంతమంది పోతారో అంతమంది బ్యాంకు పత్తా పాస్బుక్ కానీ ఆధార్ కార్డు కానీ మీరు మా సొసైటీకి వచ్చి ఇస్తే మేము తొందరగా బిల్లు బట్టి మీకు డబ్బులు వచ్చేటట్టుగా మేము ఇక్కడ ఏర్పాటు చేస్తాము. కాబట్టి మీరందరూ సహకరిస్తేనే మనము, ఎందుకంటే ప్రతి ఒక్కరికి బోనస్ వస్తుంది, ప్రతి ఒక్కరు సొసైటీలో పెట్టుకుంటారు. కాబట్టి కొద్దిగా ఓటిగా పట్టుకొని మీరు మాకు సహకరిస్తే మేమందరము మీరు ఒక్కట ఉండి ప్రతి గింజ ఉంటామని మేము మా పాలక వర్గము మేమందరము మీకు తెలియజేస్తున్నాము. ఏదన్నా చిన్న అక్కడ కొనుగోలు కేంద్రాలు అవకతవకలు ఉంటే పిల్లలు ఏదైనా చిన్న తప్పులు చేస్తే నాకు ఫోన్ చేయండి, నేను అక్కడికి వస్తా, మీకు స్పందించి చేస్తా. ఇంకొకటి పచ్చనగర్కు లోన్ ఇవ్వడం లేదు. చాలా సార్లు పాపం రైతులు మన ఎమ్మెల్యే గారి దగ్గరికి పోయినారు, అవసరం కొద్ది ఆగుంది నిద్రమన్నారు. ఇప్పుడు మన సాక్షులు మినిస్టర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అయిన తర్వాత పచ్చనగరు గ్రామ ప్రజలందరం కలిసి సార్ దగ్గర పోయి గతంలో మీరు అప్పుడు మినిస్టర్ ఉన్నప్పుడు ఇచ్చారు, మన టీఆర్ఎస్ గవర్నమెంట్ 2 సార్లు ఇచ్చారు. ఇప్పుడు పచ్చనగర్ అందరికీ లోన్ తీయాలని మనం తీర్మానంలో రాసి మనం కలెక్టర్ కానీ మన ఎమ్మెల్యే గారు కానీ కలుద్దామని చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. తర్వాత మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అలాగే మన శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి గారు 6 నెలలు పొడిగించినందుకు రేవంత్ రెడ్డి గారికి, సుదర్శన్ రెడ్డి గారికి ప్రత్యేక పాలకవర్గ సభ్యుల నుండి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే మన మండల ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారు విత్తనాలు కానీ ఫర్టిలైజర్ కానీ అన్ని ఆయన దగ్గర నుండి మనకు సహకరించినందుకు వారికి కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. నిన్న మన కలెక్టర్ మీటింగ్ పెట్టిండు, మన ఎమ్మెల్యే గారు ఉన్నారు. మా నైపేట మండలం బోధన్ కాన్స్టిట్యూషన్ అంటే టోటల్ తెలంగాణలో నిజామాబాద్ జిల్లాలోనే బోధన్ నియోజకవర్గము తొందరగా అంటే టోటల్ అనేది తొందరగా రావడం వల్ల పోయినసారి 60% మంది బయట అమ్ముకోవడం జరిగింది. అంటే చాలా మంది రైతులు నష్టపోవడం జరిగింది. 500 రూపాయల బోనస్ రాక ఇబ్బంది పడుతున్నారని ఆయన నిన్న మీటింగ్ కలెక్టర్తో పెట్టి ఇమీడియట్లీ బోధన్ కాన్స్టిట్యూషన్ కానీ నిజామాబాద్ జిల్లాలో కానీ ఏప్రిల్ 1వ తారీఖు తర్వాత కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆయన చెప్పడం జరిగింది. ఆయనకు మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే రైతు బిడ్డ కాబట్టి రైతుల కష్టాలు తెలుసుకొని కొనుగోలు కేంద్రాలు తొందరగా ఓపెన్ చేయడం చాలా సంతోషకరము. కాబట్టి గతంలో రైతులు చాలా నష్టపోవడం జరిగింది. ఈసారి అన్న మీరు ఎంత తొందరపడకుని అమ్మాయిలను ఎక్కువ పెట్టి మీరు, ఎందుకంటే పోయినసారి రారైస్ కాబట్టి చిన్న లోకల్ దగ్గర బిల్లులు ఇస్తారు. అంటే ఒక 300 బిల్లులు ఉంటాయి వానాకాలం. ఇప్పుడు 60-70 కన్నా ఎక్కువ బిల్లులు ఉంటాయి. అంటే బయట కదా ఈ ఎండాకాలము ఉడకబెట్టి ఇస్తారు. కాబట్టి బిల్లులు తక్కువ ఉంటాయి. కాబట్టి మనకు ప్రాసెస్ లేట్ ఉంటుంది లారీల కొట్ట కానీ, ఎందుకంటే అక్కడ లారీలు ఎక్కువ మొత్తంలో జామ్ అయి లేట్ రావడం జరుగుతుంది. కాబట్టి మీరు మాకు సహకరించాలా.
గమనించి మీరుగా ఎవరైతే మ్యాచ్ రాస్తారో ఇప్పుడు అన్న మన శంకర్ అన్న చెప్పినట్టు 20 లారీలు పై డాక్టర్ పోయి లాస్ట్ ఇంకొక డాక్టర్ పోయి అట్లా మీరు ఇబ్బంది పడకుండా ఫస్ట్ పోయినాయి ఫస్టే కొనుగోలుగా కాటా వేసుకొని సెకండ్ పోయినాయి సెకండ్ కాటా పెట్టుకొని ఏమని ఒక జిరాక్స్ ఇప్పుడే కదా మీరు ఒక కట్టా బుక్ ఆధార్ కార్డు జిరాక్స్ ఇప్పుడు తప్పగానే ఏమి అట్లే మేము ఇబ్బంది ఉండాలి అట్లా మీరు ఒకదాని మీద ఒకటి ఎన్కౌంటర్ చేసుకొని ఇబ్బంది పడకుండా సీరియల్ నంబర్ మా ఇప్పుడున్న నియోజక మా ఇన్ఛార్జ్ పిల్లలకు కూడా చెప్తాము ఎవరని అక్కడ మా అమ్మ చుట్టాలు కానీ అన్న కానీ తమ్ముడు కానీ చూడకుండా నిజాయితీగా ఎవరు రైతులు అటు ముందు వచ్చి ఎండిన తర్వాతనే అన్న టోకెన్ నంబర్ ఇస్తారు అటు కోసి ఉపయోగించేది ముఖ్యం కాదు కోసింది ఎండిందే ముఖ్యం కొంతమంది రైతులో లేబర్ పెట్టి 2 రోజులు ఎండ పెడతారు కొంతమంది 10 రోజులు అయిన ఎండది పెద్ద కుక్క రాసి పెడతారు కాబట్టి మనకి ఎండిందే ముఖ్యం కాబట్టి మీరు మ్యాచ్ రాగానే టోకెన్ నంబర్ తీసుకోవాలా ప్రతి ఒక్కరికి మేము దగ్గరుండి ప్రతి గింజ కొనేటట్టు మా పాలకవర్గం అందరం సహకరిస్తాము మా ఇన్ఛార్జి పిల్లల్ని కూడా ఏర్పాటు చేస్తాము మీకు ఎక్కడ కూడా ఇబ్బంది జరగనీయము మీరు మాకు సహకరిస్తేనే మన వద్దు మనము మహాజన సభకు నిశ్చయించిన పాలకవర్గ సభ్యులు డైరెక్టర్ రామ్ గారికి పాలగంగాధర్ రెడ్డి గారికి గణేష్ అన్న గారికి చౌద శ్రీనివాస్ గారికి గోపి గారికి కాంతం రెడ్డి గారికి సాయిబాబా గారికి గౌతమ్ గారికి అలాగే ఇక్కడ విచ్చేసిన పత్రికా విలేకరులకు రైతు సోదరులకు రైతు సోదరి కాబట్టి స్థలం ఉందట దర్యాప్తు ఉందట స్థలం ఎమ్మెల్యే గారిని రిక్వెస్ట్ చేస్తావా ఏం చేస్తావా మాకంటే ఈ పచ్చనగర్ ఒకటి దర్యాపూర్ ఒకటి ఖచ్చితంగా స్థలం అనే ఇక్కడ దర్యాపురంలో స్థలం ఇక్కడ ఉండదు కాబట్టి ఇక్కడ ఉంటే కూడా పోయి ఈ 2 నెలల్లో మనం ఉన్నంతలోపే స్టార్ట్ చేయాలి ఎమ్మెల్యే గారికి చెప్పేసి మిమ్మల్ని మరొకసారి కోరుతున్నాం మళ్ళీ దీంట్లో కూడా తీర్మానం చేయాలి ఎందుకంటే 5 గ్రామాలకు ఉన్నాయి మరి బ్యాలెన్స్ కూడా ఉంది కాబట్టి ఈ 2 గ్రామాలకు కూడా గోదాములు ఏర్పాటు చేస్తే బాగుంటుందని కోరుతున్నాం దానికి కూడా అప్లై చేయండి 2 లక్షల దాకా ఇస్తామని అన్నారు మొన్న అప్లై చేయమంటారు జరా దయచేసి ఇస్తే బాగుంటుండే కనీసం రైతుల గవర్నమెంట్ జాబుల వాళ్ళకు రేషన్ కార్డులకు ఇచ్చారు మేము చిన్న 3-4 ఇక్కడ రైతులకు రుణమాఫీ చేపించేద్దాం 2 లక్షల దాకా ఇస్తామంటే ఆ లక్షణాన్ని చెప్పాము లేకపోతే తీయమాట ఆపరేట్ చేస్తుంది కొంచెం దీన్ని దయచేసి చాలా బాగా అవుతుంది కొందరికి ఇచ్చి కొందరికి చెప్పదు బాగా అవుతుంది నవ్వుతున్నారు కొందరు కట్టింది కొందరు 9 రోజులు నవ్వుతుంది 8 రోజులు వేస్తున్నాము ఆ పత్రం కాకుండా కొంచెం రేవంత్ రెడ్డి గారు అన్ని మంది చేసిన రైతులకు ఇది కూడా చేసేస్తే 2 లక్షలు చేసేస్తే అయిపోతుంది లక్షణాలు చూస్తే రాకుండా ఇప్పుడు 2 రూపాయల వాటితో అప్పు తీసుకెళ్ళి కాంటాల గురించి ఏముంది దాని గురించి అప్పటిదాకా మాట్లాడదాం ఇప్పుడు ఆయన వచ్చిన మనకి సమాధానం చెప్పే పరిస్థితిలో ఉండదు సమాధానం చెప్పేది మీ బాడే మీ చైర్మన్ మీ సెక్రటరీ కాబట్టి ఆమె వచ్చినప్పుడు అడుగుదాం ఏదైనా తీర్మానాలు ఉంటే చేసుకుందాం అది పద్ధతిగా పోతాం కానీ అదే నా సలహా నా అభిప్రాయం నువ్వు కొద్దిగా లేచి సీట్లో కూర్చుంటే బాగుంటది అప్పటి వరకు ఆమె వచ్చిన తర్వాత స్పెషల్ వచ్చి సామె వచ్చిన తర్వాత మనం అయితే డిస్కషన్ చేద్దాం కదా ఇప్పుడు అందరు మౌనంగా కూర్చుంటే కూడా కరెక్ట్ కాదు 394 రూపాయలు పూర్తి మొత్తము 7,64,19,610 రూపాయలు ఇది మన సంఘంలో జరిగిన ఈ 6 నెలల యొక్క జమా ఖర్చులు దీంట్లో ఏమైనా డౌట్స్ కానీ ఏమైనా ఉంటే అడగండి.